సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budamadu. Counseling code STMW. Call 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను జనాన్ని వేరు చేయలేరని మాజీ డిప్యూటీ సీఎం అంషాద్ బాషా అన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్వేచ్ఛగా తిరిగారని ఆయన గుర్తు చేశారు. మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మరి చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి రైతులు పడుతున్న ఇబ్బందులపైన మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకందరికి కూడా హామీలు ఇచ్చి మరి ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా రైతులందరినీ కూడా విస్మరించిన పరిస్థితిలో మరి ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మరి వాళ్లకు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని చెప్పి మరి అనేక అంశాల మీద కూడా మరి నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన పైన కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే మరి ఇవాళ అమరావతి అని చెప్పి మరి వేల కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మరి ఈరోజు మరి వాళ్లకు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ అనుయాయులకు మరి ఈరోజు ఆ కాంట్రాక్టర్లను కట్టబెట్టి మరి ఈరోజు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి మరి ఆ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో మరి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించి మరి ఇన్ రిటర్న్ మరి ఆ 10% మరి నేరుగా మరి లోకేష్ ఖాతాలోకి వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ రకంగా అన్ని అంశాల్లో కూడా ఈరోజు అవినీతి జరుగుతుంది. మరి దీని మీద కూడా కులకుశంగా నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలైతేమి, అత్యాచారాలైతేమి మరి అవన్నీ కూడా మహిళలకు భద్రత లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా మహిళలు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదు. చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితులపైన కూడా నిన్న పిఎస్సిలో కులకుశంగా చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి దొంగ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల్ని కూడా వదలకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సమీపంగా ఉండే నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి పైన కూడా మరి చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుడుతోందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడీ కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. గుంటూరులోని ఎన్టీఆర్ బస్ స్టేషన్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం సన్నద్దతపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి కొనకళ్ళ నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ పథకంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, సన్నద్దతపై డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు. అల్ట్రా పల్లె వరకు ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఉన్న చోట్ల అంటే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ ఆర్డినరీ కూడాను, అంటే 5 ప్రోడక్ట్స్కి టోటల్గా వర్తిస్తుంది ఈ స్కీము. అదేవిధంగా జిల్లా పరిమితి అంటూ ఉండదు. అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ ఏ మూల నుంచి ఏ మూలకైనా బస్సు ఉన్నంతకాలం వెళ్ళచ్చు. అంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ బస్సు ఉంటే ఎక్కచ్చు, అట్లే వైజాగ్ నుంచి విజయవాడ బస్సు ఉంటే ఎక్కేయచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇఫ్ దే బస్ టు తిరుపతి ఆర్ కర్నూలు, షీ కెన్ గో ఫ్రీ ట్రావెల్ వెళ్ళొచ్చు. అదే పల్లె బస్సు ఎక్కడున్నా కానీ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. సో ప్రోడక్ట్ ఇంపార్టెంట్, జిల్లా పరిమితి ఉండదు అని అనుకుంటున్నాము. ఇంకా క్లియర్గా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో అధికారికంగా ఉత్తర్వులు ఏర్పడతాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టుల నుంచి 65,000 క్యూసెక్లు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రానున్న 2 రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్లు వరద వచ్చే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈసారి అలాంటి విపత్తు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు ఒక అడుగు, ఒక 55 గేట్లు, 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి, సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షటర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము కంటిన్యూస్ గా 24/7. గుండె నొప్పి వచ్చిన తర్వాత కంటే రాకముందు ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, అందువల్ల ప్రతి ఒక్క జర్నలిస్ట్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాఘవ శర్మ అన్నారు. గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగభవన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నగర కమిటీ ఆధ్వర్యంలో లలిత హాస్పిటల్ వారి జర్నలిస్ట్ రాయితీ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ రాఘవ శర్మ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ
మాట్లాడుతూ వాస్తవాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారని, మీ ఆరోగ్యం పట్ల అనారోగ్యం బారిన పడకముందే ముందస్తు జాగ్రత్తలతో ఉండాలని, జర్నలిస్టులు ఆరోగ్యం రాయితీ ఇచ్చే విషయం ఎల్లప్పుడూ మీకు అండగా లలిత హాస్పిటల్ ఉంటుందని అన్నారు. అనంతరం డాక్టర్ రాఘవ్ శర్మని నగర కమిటీ అధ్యక్షులు కిరణ్, కార్యదర్శి ఫణికుమార్ మరియు కమిటీ సభ్యులు దుసాల్వాతో చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్ఎన్ మీరా, జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐజేయు సభ్యులు గిరిధర్ మరియు గుంటూరు నగరంలో జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులు మరియు జర్నలిస్టు అందరూ పాల్గొన్నారు. మా కార్యక్రమాన్ని తీసుకుంటూ అలాగే గత జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో అందుకని సందర్భంగా సుజబాబు సత్యనారాయణ శర్మ గారు, నాగ జి అప్పారావు గారు, ఎస్కే మోహన్ గారు, కొంతమంది ఎక్స్ట్రా చూసాను. There are always positive, we have positives. ఒకసారి వచ్చేసిన తర్వాత అక్కడ కూడా అది ఏ విషయంలో బతుకుతాడు, ఏ విషయం బతుకుతాడు ఎప్పటికీ చెప్పాను. సో ఆయన చెప్పినట్టుగా జనరల్గా 20 ఏళ్ళ ఈ మధ్య ఫిజికల్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ మీరాంటి చూస్తున్నారు సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. We want to build some self-application performance. Now, to get this it means that you circulate, have not circulate. భారతదేశంలో బాల నేరస్తుల న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం వారిని సాధారణ నేరస్తుల వలె శిక్షించకుండా అన్ని విధాలుగా వారిని సంరక్షించే విధంగా బాల న్యాయ సంరక్షణ మరియు పోషణ చట్టాన్ని రూపొందించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యురాలు అనురాధ నాయుడు అన్నారు. జువెనైల్ జస్టిస్ అనే పాఠ్యాంశంపై ఎల్ఎల్బి హానర్స్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమ మంగళవారాలు ప్రత్యేకతలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ రాజలక్ష్మి పాల్గొన్నారు. బాలల న్యాయంపై మంగళవారంలో జరిగిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పోటీలో విజేతలు అయినటువంటి విద్యార్థులు నిఖిల్, హర్షిత, తరుణ్కు ముఖ్య అతిథి విభాగాధిపతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి వెంకటరమణ, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ కె శివరాం, అభిలాష్, గోపీనాథన్, పరచూరు కుమారి, డాక్టర్ జ్యోతి సంపూర్ణ, చెన్నారావు తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, న్యాయ విభాగపు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. పిల్లలందరితో ఇంటరాక్ట్ అవడం జరిగింది. అది కూడాను పిల్లలందరూ ఎల్ఎల్బి హానర్స్ చేస్తూ ఉన్నారు ఆచార్య నాగార్జున న్యాయ విభాగంలో. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రత్యేకించి చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే బాల నేరస్తులు ఉన్నారో వారి గురించి మనం ఈ రోజు విస్తృతంగా దీని గురించి చట్టం గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో రావడం జరిగింది. ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, చిల్డ్రన్ కోర్ట్స్ అనేవి కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల సంరక్షణ కొరకు కూడాను దీన్ని చాలా అంటే వారిలో పరివర్తన రావాలి, వారి మరలా నార్మల్ స్టేట్ కి రావాలి, సమాజంలో బ్రతికేటప్పుడు వారి పరిస్థితులు, వాళ్ళ అవగాహన, తర్వాత అలాగే సొసైటీ కూడా వీరిని హేయంగా చూడకుండా సెన్సిటివ్ గా తీసుకునే విధంగా వారిని అకామిడేట్ చేయడం జరుగుతుంది. రీహాబిలిటేషన్, ఆఫ్టర్ కేర్ కూడా జరుగుతుంది. అండ్ ఏదైతే ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ కానీ లేకపోతే సిడబ్ల్యూసి కమిటీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కోర్టు కానీ ఏవైతే ఉన్నాయో వీరి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థి విభాగంలో, లా విద్యార్థి విభాగంలో ఈ పిల్లలందరూ కూడాను రేపు వారు ప్రాక్టికల్స్ కానీ లేకపోతే ఫీల్డ్ లోకి వెళ్ళాక గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉంటాయి, ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలి, ఎంత డెలికేట్ గా వాళ్ళని జెంటిల్ గా డీల్ చేయాలనేది కూడా. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద అధికంగా ఉందని, చిన్నపిల్లలపై కూడా కుక్కలు దాడి చేసి ప్రాణం మీదకు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాపాడండి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను వెంటనే 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 కాపాడండి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను వెంటనే. ముందుగా మిత్రులందరికీ జైపీ మిత్రులారా, మన చీరాల పట్టణంలో మీకు తెలియదేం లేదు. ఈ రోజున కుక్కల బెడదల వల్ల చాలా ఇబ్బంది పడతారు చిన్న పిల్లలు కానీ సోదరులు కానీ కరవటం చాలా ఇబ్బందిగా అవుతున్నారు. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ అటు చైర్మన్ కానీ వెంటనే స్పందించి ఈ కుక్కల బెడద నుంచి చీరాల ప్రజల్ని వెంటనే కాపాడాలి. ఎందుకంటే నైట్లో మన చీరాలలోనే ఎంతో మంది, ఎందుకంటే చీరాల నియోజకవర్గం అంటే పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. కూలీ న్యాయాలు చేసుకుని రాత్రి 9:30-10కి ఇళ్ళకి వచ్చే ప్రజలు ఉన్నారు. వస్తామంటే ఈ కుక్కలు వెనకబడి కరవటం ఎక్కువైపోయినాయి. దీనిపై కూడా వెంటనే మన మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి చీరాల ప్రజలను కాపాడాలని మా దళిత బాధితులను డిమాండ్ చేస్తూ మిత్రులారా, ఎందుకంటే కూలీనాలు జరుగుతున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒకసారి గ్రహించాలి. మన ఎలివేస్ నగర్ కానీ ఎక్కడ చూసినా ఆంజనేయ గుడి కానీ ఏ పరిసర ప్రాంతాలు చూసినా పేరాలు కానీ ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు ఉండే ప్రజల్ని వెనుక నుంచి వచ్చి కరవటం, చిన్న పిల్లల్ని కరవటం ఇలా చాలా జరుగుతున్నాయి. దీనిపై కూడా వెంటనే మన కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి కుక్కల బెడద చీరాల ప్రజలు కాపాడాలని మా దళిత బాధితులను డిమాండ్ చేస్తూ మనకి మంచి అవకాశం ఇస్తున్న మీడియా మిత్రులకు అందరికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలంలోని యాజిలి, దుండివారిపాలెం, తుమ్మలపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సంపదలు సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో 1.72 కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాదెండ్ల భానుప్రసాద్, దబ్బకోటి ఏడుకొండలు నాయకులు డి సీతారామిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి బాపట్లని మనం జిల్లా చేసుకున్నాం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నాన్న మాటని నిజం చేయాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చి బాపట్లను జిల్లా చేసుకోవాలి, జిల్లా చేసుకోవడం ద్వారా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనం
కళ్ళకన్నీ కోరుకొని తీసుకొని వచ్చాం. అందులో గట్టిగా ఒకసారి మన బాపట్ల జిల్లా కోసం చెప్పడం ఆ జిల్లా తెచ్చుకున్నట్టు క్రమంలో ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గర ఉన్నారు, ఎస్పీ గారు మన దగ్గర ఉన్నారు. బాపట్ల మనం ఎక్కడో దాకా పోకల్లా మరి ఈ రోజు జిల్లా అనేటువంటి దాంట్లోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగాం, జనరల్ హాస్పిటల్ తెచ్చుకోగలిగాం. మరి దురదృష్టం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవటం, మన పరిపాలన రాకపోవటం వల్ల పునాదుల దాకా తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజ్ పనులను ఆపేశారు. అదేం పాపం చేసింది? సరే, రాజకీయ పార్టీలు మారచ్చు, ప్రభుత్వం మారకూడదు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా. 510 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి 56 ఎకరాలు ఉచితంగా అక్కడ ఇప్పించి మొత్తం అంతా చదును చేసి దాంట్లో దాదాపు 18 మీటర్ల నుంచి పునాదులు వేసుకొని వచ్చి మరి పై దాకా బేస్మెంట్ దాకా తీసుకొని వస్తే ఆ పైన ఈ 15 నెలల్లో ఈ పాటికి స్లాబ్లు అయిపోయి అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్టుగా అక్కడే ఆగిపోయింది. తుమ్మ చెట్టు, జిల్లెడు చెట్టు ఉంచుంటే అది ఎంత బాధేస్తుంది. ఇవాళ మనం ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఏం రాస్తారు వాళ్ళు? గుంటూరు పోటీ రాస్తారు, గుంటూరు జీజీహెచ్ అంటారు. అటువంటి జీజీహెచ్ హాస్పిటల్ మన బాపట్లోనే, మన పెద్ద ఆసుపత్రి మన బాపట్లోనే వస్తే మనకి ఎంత మేలు జరిగేది. దాంతో పాటుగా పిల్లలు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ, మరి నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ లాంటివి స్కూళ్ళు, కాలేజీలు వస్తే మరి వాళ్ళకి ఎంతో, పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడేది. తక్కువ ఖర్చుతో చదువుకోగలిగేవాడు. అటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రోజు జారవించుకున్నాం. బాపట్లని మరి సుందరవనంగా తయారు చేశాం. దాదాపు మరి మన నియోజకవర్గం 48 సచివాలయాలు కట్టాం, మరి 28 వెల్నెస్ సెంటర్లు కట్టాం, దాదాపు 34 ఆర్బీకేలు కట్టాం. ఈ రకంగా ఇన్ని రకాల డెవలప్ చేస్తే అది డెవలప్మెంట్ కాదట. రాష్ట్రంలో 15,000 పైచిలకు మరి బళ్ళని మనపడి నాడు నేడు కింద బాగు చేస్తే అది డెవలప్మెంట్ కాదుట. పోర్ట్లు కడితే అది డెవలప్మెంట్ కాదుట. ఎక్కడో ఒక రోడ్డు గుంటలు ఉంటే ఆ రోడ్డు చూపించి ఆ రోడ్లు బాగు చేయాలని చెప్పుకున్నారు. మరి 15 నెలలు అయింది కదా. పెద్ద పులుగువారిపాలెం రోడ్డు ఏమన్నా పూర్తి అయిపోయిందా? అవగొట్టారా? ఇటు పక్క మనం పోతే పొన్నూరు నుంచి చందూరుకు వచ్చే రోడ్డు మనం వదిలిపెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు పోర్టు పనుల వల్ల 40-50 టన్నుల లారీలు తిరగడం వల్ల రోడ్డు మొత్తం కదిలిపోతే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని తిరుమల గ్రామంలోని శ్రీ కొడాలి దశరథ రామయ్య మెమోరియల్ జూనియర్ కళాశాల ఫర్నిచర్ ను ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. ఈ కళాశాల మూతపడి 15 ఏళ్లు కావస్తుంది. కళాశాల కరెస్పాండెంట్ యలమంచి మనోరమ కళాశాలలోని ఫర్నిచర్ పాడవుతుందనడం గమనించి ఉపయోగపడే విధంగా పాఠశాలలకు అందించాలన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె మరణించడంతో ఆ కళాశాల ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ పర్యవేక్షణలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు కూర్చునే బల్లలు, టేబుల్స్, కుర్చీలు, ప్రయోగశాల బల్లలను అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె నిరీక్షణరావు, ఎంఈఓ కె రమేష్ బాబు, గ్రంథి సురేష్, గిరిధర్, మాజేటి వెంకటేశ్వరరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అమర్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఎస్కేడిఆర్ఎం మరి జూనియర్ కళాశాల తిరుమల వారి స్కూల్లో ఉన్న పిల్లలని మరి కాలేజీ మూసివేయటం వల్ల అక్కడ ఉన్న బల్లలు అన్నింటిని కూడా మరి మన హెచ్ఎం గారికి అప్పచెప్పారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కూడా జూనియర్ కాలేజీ స్టార్ట్ చేశారనేది ప్రధాన ఉద్దేశం. దాంట్లో మరి దానికి సంబంధించి కరస్పాండెంట్ గారు యలమంచి మనోరమ గారు వారు అప్పుడే ఇవ్వమంటాం. ఆ తదుపరి ఆ కార్యక్రమాలన్నీ చూసే వారి ప్రతినిధి పర్వతనేని భానుప్రసాద్ గారు మరి మనకు అందజేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి దాదాపు 17 బల్లలు పిల్లలు కూర్చున్నాయి. అట్లాగే లైబ్రరీకి సంబంధించి 4 బల్లలు, అదేవిధంగా ఉపాధ్యాయులకి మరి సరిపాను ఒక 9 బల్లలు, ఇట్లా అనేక రకాలుగా ల్యాబ్ సంబంధించిన సామాను మరి వివిధ రకాలుగా మా స్కూల్లో అన్ని కూడా మనకు సుమారు 1,50,000 పైచిలకు మరి వాళ్ళు కొనుక్కోవాలంటే 2 లక్షల దాకా అవుతాయి. అటువంటి విలువ గల సామాన్ని మరి భాను గారు మా గ్రామంలో స్కూల్కి మరి ఇక్కడ జూనియర్ కాలేజీ ఉందని కానీ కాలేజీ స్కూల్ బాగా ఎస్టాబ్లిష్ అయిందనే ఉద్దేశంతో ఇవ్వటం సంతోషకరం. మా గ్రామం తరఫున
మరి పూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న ఎస్కేడిఆర్ఎం జూనియర్ కాలేజ్ తిరుమల వారు మరి అక్కడ కాలేజీని క్లోజ్ చేశారు. అదే సామాన్ ఇక్కడికి ఇస్తున్నారు. మరి ఆ ఫర్నిచర్ మేము అక్కడ ఉపయోగించుకున్న ఫర్నిచర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆ ఫర్నిచర్ని తీసుకోవటం ఇక్కడ తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో +2 కూడా స్టార్ట్ చేశాం. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా కొంత ఫర్నిచర్ లోటుతో ఇబ్బంది పడుతున్నాం. ఈ సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క ఫర్నిచర్ మాకు చాలా ఉపయోగపడుతుంది. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే సామాను మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నేను కూడా అదే కళాశాలలో చదువుకున్నాను కాబట్టి ఆ యొక్క సామాను ఇస్తున్నందుకు ప్రత్యేకంగా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాం మరియు రైతుల అవగాహన సభ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకమైందని, ఇది తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ఆర్థిక సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జీవి రైతులు స్థానిక ప్రజలతో కలిసి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీనివల్ల కొంచెం ఈ క్రాప్ చెల్ల వస్తుంది సార్. చెల్తో మనం వంట చెరు కింద వాడతాం. ఇది కాస్ట్లీ సార్, ఎక్స్పెన్సివ్. ఓకే సాయం కూడా సార్. ఎంత ఇది కేజీ ఎరువు? మనకి ఇది బ్యాగ్ అయితే 1350 ఉంది సార్. కిలో చూసుకుంటే 1350 ఉంది సార్ బ్యాగ్. ఓకే. దక్షిణ మన ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ వేయటం ఎంతో అభినందనీయం. దీనివలన రైతాంగానికి, ప్రతి రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఈరోజు ఏలూరు కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది. ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు 85% ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు రైతుకి గిట్టుబాటు ధర వస్తూ ఉంది. రైతుకి ఎకరానికి, సంవత్సరానికి ₹1,00,000 పైన ఆదాయం, 1,00,000 నుండి 1,00,000 దాకా ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. 4 ఏళ్ళు ఈ తోటను పెంచడానికి 57,000 సన్నకారు రైతాంగానికి 57,000 ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మనం మాగాణిలో పండించినందువలన ఆదాయం తక్కువ ఉంది. అందువల్లనే చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు. దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. వంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పామ్ ఆయిల్ లాంటి తోటలు వేయచ్చు, లేదా హార్టికల్చర్ పంటలు పండించవచ్చు. హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది. ఎకరానికి 1,00,000 నుండి కొన్ని పంటలు 1,00,000, 2 లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం, ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తా ఉంది. కాబట్టి మరి పాతకాలపు రైతుల్లాగా మనం ఇంకా వరి పండిస్తే మనకు ఆదాయం తక్కువ ఉంటుంది. వరి కంటే మొక్కజొన్న, ఇంకా మొక్కజొన్న కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది హార్టికల్చర్ పంటలు, ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈరోజు రైతులందరూ కూడా, ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మా మిత్రులు మరి చింతమనేని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.